బెంగళూరులో నీటి కొరత తీర్చడం కష్టమని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదేంటంటే అంతకుముందు ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రస్తుతం చెప్పి తప్పించుకుంటుంది. క్రిందటిసారి సరిగ్గా నీళ్లు రాలేదు కాబట్టి అని ఎట్లయితే మన రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పారో అట్లాగే ఎట్లాంటి పరిస్థితి రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే మేనేజ్మెంట్ చేత కాదు అన్నదానికి సాక్ష్యం. నీళ్లు రానప్పుడు ఎట్లా చేయాలి అన్నటువంటి మేనేజ్మెంట్ రాదన్నటువంటి. ఇప్పుడు బెంగళూరులో తాజా పరిస్థితి ఏంటంటే దారుణంగా నీటి కొరత ఉంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి శుభ్రం చేయడానికి అవసరం లేని డిస్పోజబుల్ వాడమని చెప్తున్నారు. అంటే ప్లేట్లు ఇట్లాంటి వీలైతే డిస్పోజబుల్ వాడుకోండి, మనం ఇది చేయడం కష్టం అవుతోంది అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. అట్లాగే నీళ్లకు సంబంధించి ట్యాంకర్లు వేల రూపాయలు పలుకుతున్నాయి, అసలు దొరకట్లేదు, రావట్లేదు. బెంగళూరు ప్రజలు దారుణమైనటువంటి పరిస్థితి. అంటే మెట్రో నగరమైనటువంటి బెంగళూరు ఈ స్థితికి దిగజారుతుందని ఈ రోజు వరకు ఎవరు అనుకోలేదు. గతంలో కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. తుఫాన్లో, వరదలో, వర్షాలు ఇలాంటివి చూశారు, కానీ నీటి కొరత ఇంత దారుణంగా రావడం మాత్రం ఇప్పుడే చూస్తున్నారు. ప్రభుత్వపు నిర్వహణ తీరు చేత కాలేదని బాధపడుతున్నారు.